హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు కేఎస్బి ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే 10th క్లాస్ చాప్టర్ 2 సెట్స్. సో దీంట్లో ఫస్ట్ నేను డెఫినేషన్స్ చెప్తాను, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా ఓవరాల్ లెసన్లో, సో అవి చెప్తాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ప్రాబ్లమ్స్ గురించి అనేవి చెప్తాను. సో ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ సెట్ డెఫినేషన్. అసలు సెట్ అంటాం కదా, అసలు సెట్ అంటే ఏంటి అది చూద్దాం. సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అంటే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏదన్నా ఒక అన్నిటికీ కలిపి, ఒక సెట్లో అన్నిటికీ కలిపి కామన్ ప్రాపర్టీ, అంటే అన్నిటికీ సేమ్ ప్రాపర్టీ ఉండాలి. అంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే అన్నిటికీ ఒకటే ప్రాపర్టీ, అంటే డిఫరెన్స్ 1 అలా సంథింగ్ ఉంటుంది కదా, ఒకటే ప్రాపర్టీ లాగా. అలాగా దాన్ని అన్నిటినీ ఒక కలెక్షన్ లాగా చేస్తే దాన్ని సెట్ అంటాము. సో అది సెట్. నెక్స్ట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ షుడ్ హ్యావ్ ఎ సేమ్ కామన్ ప్రాపర్టీ. అంటే ఆబ్జెక్ట్స్ ఇంట్లో సెట్లో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకటే కామన్ ప్రాపర్టీ ఉంటుంది అని అన్నాము. అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రెయిన్బో కలర్స్ అంటే వెబ్జిఆర్, అలాగ అన్నిటికీ అదొక రెయిన్బో కలర్స్ కాబట్టి అదొక కామన్ ప్రాపర్టీ. అలాగా ఇట్ షుడ్ బీ పాసిబుల్ టు డిసైడ్ వెదర్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్ టు సెట్ ఆర్ నాట్. మనము ఫస్ట్ ఏం చూసుకోవాలంటే ఆ గివెన్ ఇచ్చిన ఆబ్జెక్ట్ ఆ సెట్లోకి చెందుతుందా లేదా అంటే మనం డిసైడ్ చేసుకోగలగాలి. దాన్ని చూసంగానే అది దాంట్లో దానికి బిలాంగ్ అవుతుంది అని మనం చూసుకునేటట్టు ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సెట్కి. సో ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సెట్కి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి 1 2 3 4 5 ఇది ఒక సెట్. అంటే మనం దీంట్లో ఏం రాసాము, న్యాచురల్ నెంబర్స్ రాసాము. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇలా బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తే అది సెట్ అనమాట. ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తే అది సెట్. దీని ప్రాపర్టీ వచ్చి న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ 0 1 2 3 4 ఇది వచ్చి హోల్ నెంబర్స్. విబ్జిఆర్ ఇది వచ్చి రెయిన్బో కలర్స్. సో ఇవి ఎగ్జాంపుల్ అనమాట సెట్కి. సో నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. We usually denote a set by uppercase letters A, B, C. అంటే మనం సెట్ని యూజువల్గా ఎలా డినోట్ చేస్తామంటే అప్పర్ కేస్ లెటర్స్తో డినోట్ చేస్తాము. అంటే ఇప్పుడు ఇది ఇలా రాసాం కదా, సో దీనికి మనము సెట్ ఏ 1 2 3 4 5, సెట్ బి 0 1 2 3 4 అలా ABCD వాటితో డినోట్ చేస్తామన్నమాట సెట్స్ని. సో నెక్స్ట్ డెఫినేషన్. ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ అన్ ఎలిమెంట్. సెట్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ని ఇవి ఉన్నాయి కదా వీటిల్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సెట్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సో VIBGYOR అలా ఉన్నాయి కదా, వాటిని మనము ఎలిమెంట్స్ అంటాం ఒక్కొక్క దాన్ని. సో నెక్స్ట్ అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ జనరలీ రిప్రజెంటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్. Every set is a collection, but every collection is need not to be a set. So first of all, collection అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒక గ్రూప్, వాటిని కలెక్షన్ అంటాం. సో ప్రతి సెట్ అనేది కలెక్షనే, కానీ కలెక్షన్ అనేది సెట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. కన్ఫామ్గా అవుతుంది అని కాదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సెట్ ఏంటంటే ఏ సెట్ ఈజ్ ఆఫెన్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 2 ఫార్మ్స్. ఈ సెట్ అనేది మనం 2 టైప్స్లో డిస్క్రైబ్ చేయొచ్చు. ఒకటి వచ్చి రోస్టర్ ఫామ్, లేకపోతే టేబులర్ ఫామ్, లేకపోతే లిస్ట్ ఫామ్. రోస్టర్ ఫామ్లో చెప్పచ్చు. రోస్టర్ ఫామ్కి ఇంకో పేరు వచ్చి టేబులర్ ఫామ్. ఈ రోస్టర్ ఫామ్కి ఇంకో పేరు వచ్చి లిస్ట్ ఫామ్.
సో అది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వచ్చి సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్నే ఇంకో పేరు వచ్చి రూల్ ఫామ్. ఇది మనం నెక్స్ట్గా చూస్తాము. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటో కూడా వస్తుంది, చూద్దాము. సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే, ఇన్ దిస్ ఫామ్ ఎట్ సెట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై లిస్టింగ్ ఎలిమెంట్స్ separated by commas within curly brackets or flower brackets or chain brackets. సో ఫస్ట్ రోస్టర్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఈ ఫామ్లో ఒక సెట్ అనేది, సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అనేవి కమాస్తో సపరేట్ అయి ఉంటాయి. వాటిని ఫ్లవర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేస్తాం. అంటే నేను ఇందాక చూపించాను చూడండి, ఇలా ఉంటాయి. మధ్యలో కమాస్తో వాటిని సపరేట్ చేసి ఉంటాము అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తుంటాం. సో దీన్ని రోస్టర్ ఫామ్ అంటాం. దీన్ని రోస్టర్ ఫామ్ అంటాం. ఇలా ఏదైనా ఎలిమెంట్స్ రాసి దానికి కమాస్తో సపరేట్ చేసి దానికి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకుంటే వాటిని రోస్టర్ ఫామ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి నోట్ చూద్దాం. While writing in the roster form, we write an element only once through it is repeated any number of times. ఒకవేళ రోస్టర్ ఫామ్, కొన్ని క్వశ్చన్స్లో మనకి ఎలా ఇస్తారంటే, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేసి రోస్టర్ ఫామ్లో రాయండి అని చెప్తారు అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే, రోస్టర్ ఫామ్లో రాయమన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ రిపీట్ అయ్యేసి ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ ఇలా అనుకోండి, ఫాలో అనుకోండి, ఇలా ఫాలో అన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఒకసారి వచ్చింది, ఓ ఒకసారి, ఎల్ ఒకసారి, మళ్ళీ ఎల్, మళ్ళీ ఓ, మళ్ళీ రిపీట్ అయ్యాయి. సో ఇవి రాయం, నెక్స్ట్ డబ్ల్యూ ఒకసారి. సో మనం ఎలా రాస్తామంటే ఎఫ్ ఓ ఎల్ డబ్ల్యూ ఇలా రాస్తాం. మనం ఒకదాన్ని ఏదైనా ఒక లెటర్ కానీ 2 times or 3 times ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యింది అంటే, దాన్ని మనం నార్మల్గా రాసేటప్పుడు ఆ లెటర్స్ని 2 times or 3 times రిపీట్ అయింది ఒక్కసారి రాస్తామన్నమాట. సో we use the symbol belongs to and the symbol does not belongs to in between element and a set. సో ఈ సింబల్ని belongs to అంటాం, ఈ సింబల్ని does not belongs to అంటాం. సో దీన్ని బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఎలిమెంట్కి సెట్కి మధ్యన మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎలిమెంట్ అంటే ఏంటి ఏమన్నాను, ఈ సెట్లో ఒక ఎలిమెంట్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఎలిమెంట్ అంటాం. సో 1 2 3 4 5 కదండి. సో బిలాంగ్స్ టు ఇలా ఈ బిలాంగ్స్ టు 5 అంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, బిలాంగ్స్ టుని మనం దేనికి యూస్, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనుకున్నాం అనుకో. నేనేం చెప్పాను, ఎలిమెంట్ అంటే ఇది సెట్, దీంట్లో ఉండే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఎలిమెంట్ అంటాం. సో 1 belongs to 1 2 3 4 5. 6 does not belongs to 1 2 3 4 5. అంటే ఏంటంటే, బిలాంగ్స్ టుని దేనికి యూజ్ చేస్తామంటే, ఈ ఎలిమెంట్ ఈ సెట్లో ఉంది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. డస్ నాట్ బిలాంగ్స్ టు దేనికి యూజ్ చేస్తామంటే, ఈ ఎలిమెంట్ ఈ సెట్లో లేదు అని చూపించడానికి మనం డస్ నాట్ బిలాంగ్స్ టు యూజ్ చేస్తాము. సో ఇలాగా ఈ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చి, ఎలిమెంట్స్ కెనాట్ బి రిపీటెడ్ వైల్ రైటింగ్ ఏ సెట్. ఎలిమెంట్స్ అనేవి మనం ఒక సెట్లో రాస్తున్నప్పుడు ఏదైనా ఇచ్చారు, ఫర్ సపోజ్ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చారనుకోండి, న్యాచురల్ నెంబర్స్ రాయాలి అని ఇచ్చారంటే, దానికి మనం ఏం రాయాలి అంటే 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అలా రాయాలన్నమాట. ఈ సెట్లో మనం ఎలిమెంట్స్ అని రాసేటప్పుడు ఒకసారి రిపీట్ అయిన ఎలిమెంట్ ఇంకొకసారి రిపీట్ కాకుండా మనం చూసుకోవాలన్నమాట. అదే ఇచ్చారు, ఎలిమెంట్స్ కెనాట్ బి రిపీటెడ్ వైల్ రైటింగ్ ఏ సెట్. ఎలిమెంట్స్ అనేవి ఒక సెట్ రాసేటప్పుడు ఎలిమెంట్స్ అనేవి మళ్ళీ రిపీట్ కాకుండా మనం రాసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ వరకు ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతా చూద్దాము.
సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. ఎందుకంటే మేము మా యూట్యూబ్ ఛానల్లో గేమింగ్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా వీడియోస్ ఆర్ఎల్స్ ఇలాంటి స్టడీ వీడియోస్ అవన్నీ పెడుతున్నాము. సో ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అలాగే మా ఛానల్లో మేము ఇంకా హ్యాండ్ రైటింగ్ వీడియోస్ అవి కూడా పెట్టాము. నేను హ్యాండ్ రైటింగ్ వీడియో 1-2 చేస్తున్నాను. ఆ లింక్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదొకసారి చూసేయండి. సో దాన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నిటినీ చూసి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్లో మేము ఒక గేమింగ్ వీడియో పెట్టాము. దానికి 900+ వ్యూస్ వచ్చాయి. సో మీ సపోర్ట్కి థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఇలాగే ఇంకా మేము పెట్టాలి అంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.